అందరికి నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. సీఎం ఏమో విదేశాల్లో షికారి చేస్తాను, మంత్రులేమో పక్క రాష్ట్రాల టూర్లు ఎత్తాండ్రు. ఇక జనమేమో గ్రామ సభలలో అధికారులకు సుక్కలు చూపిస్తారు. ఈ గ్రామ సభల సర్కారు వారి ఏలుబడి ఎంత చక్కదనంగా ఉన్నదో తెలుసుకునేందుకు పెట్టిన టెస్టు లెక్కనే ఉన్నాయని అనిపిస్తాంది. యాడ చూడురి యాక్తు అననోళ్ళు ఉంటలేరు. దుమ్మెత్తి పోసి మీరు నాశనమైతారో అని తిట్టినోళ్ళు తిట్టిన పాపాన పోతాండ్రు. ఇక గంత మంచి పేరు సంపాదించుకున్న సర్కారోళ్లకు మీరు కూడా కామెంట్లా కంగ్రాట్స్ చెప్పుండ్రి. మరి దునియాల ఆఫ్రికా దేశాల సర్కారులు కూడా గింత మంచి పేరు గింత అనతి కాలంలోనే తెచ్చుకోలేరేమో. లేకుంటేంది ఏడ గ్రామ సభలైనా దుమ్మెత్తిపోతాండ్రు, మా ఉసురు తొలగిపోతారని శాపనార్థాలు పెడుతుండ్రు. పథకాలు ఇయ్యకుంట పచ్చి మోసం చేస్తారా అని పచ్చి బూతులు తిడతాండ్రు. గింతోడి దానికి ఎందుకింత పొంకనాలు కొట్టిందని పొట్టు పొట్టరుసుకుంటాండ్రు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం కాడైతే గమ్మతైంది. గ్రామ సభకు అధికారులు ఆలస్యంగా వచ్చినని ఖాళీ కుర్చీలకు అప్లికేషన్లు ఇచ్చి నిరసన చేసిండ్రు జనం. చాలా మంది ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు అన్న వచ్చిన చాలా ఇక 6 గ్యారంటీలు ఏమైనాయని జనం ఎదురు తిరిగే వరకు ఆడికెంచి జారుకుండ్రు ఆఫీసర్లు. ఇక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత ఊర్లో కూడా అధికారులను నిలబెట్టి నిలదీసిండ్రు జనం. లిస్టులో మా పేరెందుకు లేవని ప్రశ్నల వర్షం కురిపించిండ్రు. వాళ్ళకి ఏం జవాబులు చెప్పారో తెలియక చల్లగా జారుకుండ్రు ఆఫీసర్లు. ఇక ఇట్లా ఆడ ఈడ అని కాదు, గ్రామ సభలు పెట్టిన ప్రతి ఒక్క ఊళ్ళకి ఇదే మోపైతుంది. ఇంకోసారి గ్రామ సభలంటేనే కాంగ్రెస్ లీడర్లు భయపడేటట్టు అయిపోయింది. 7 కాడ పోలీసు వాళ్ళని కావలు పెట్టి జనాలను దండించి మరి కాంగ్రెస్ కార్యకర్తలని ఎంపిక చేసి అర్హులని ప్రకటిస్తారని అంటాండ్రు.